ఒంటి గంట మధ్యాహ్నం నా తండ్రి ప్రభు ఇక్కడ కూర్చొని నా తండ్రి ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూర్చుంటారో నా నాన్న ధ్యానిస్తారు వారి మధ్య నేను ఉంటానన్నావు నా తండ్రి. అయ్యా నేను ఇక్కడ కూడి నా తండ్రి నేను శుద్ధి ఆరాధిస్తున్నప్పుడు నా తండ్రి నువ్వు వండగా పండుగ తోడు నీడగా శక్తి బలం ఆరోగ్యం దయచేయనైనా నా ప్రభా నాయన ఎములకు స్వస్థ ఆరోగ్యం దయచేయనైనా నా ప్రభా సూపు దయచేయి నా తండ్రి. గుడ్డి వారికి చూపించిన నా తండ్రి, గుడ్డి వారికి నడకనిచ్చిన నా తండ్రి, మోగవారితో మాట్లాడిచిన నా దేవా నీకు వందనాలు సూతులు స్వస్థము నా తండ్రి. అయ్యా అంటానికి అరతలి పాపులు నా తండ్రి, ఏ మంచి లేనట్టు వారు నా తండ్రి. అయ్యా అలాగ నా తండ్రి తల్లిదండ్రులు దీవించి ఆశీర్వదించయ్యా. తల్లి శక్తి బలం ఆరోగ్యం దయచేయి తండ్రి, శక్తి బలం ఆరోగ్యం దయచేయి. కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించు నా తండ్రి. అయ్యా నీకు వందనాలు అయ్యా సూతులు స్వస్థం నా ప్రభా. బిడ్డలు కానీ పెద్దవారి చేత వారు నాపై తిరుగుబాటు చేశారన్నావు నా తండ్రి. అలాంటి జనాంగం నా తండ్రి మేము నా తండ్రి. నా ప్రభా యెరూషలేము కుమార్తెలారా నా కోసం ఏడమని మీకోసం మీ బిడ్డల కోసం ఏడమన్నావు నాయన. వందనాలయ్యా సుతులయ్యా స్వస్త్రం నా ప్రభా. అలాగే నాయన నాకు శక్తి బలం ఆరోగ్యాన్ని ఇచ్చావు నా తండ్రి. నీకు వందనాలయ్యా సుతులయ్యా స్వస్త్రం నా తండ్రి. నా ప్రభా నిన్ను శుద్ధి ఆరాధిస్తానికి నా తండ్రి నాకు శక్తి బలం ఆరోగ్యం ఇచ్చి లేపు నా తండ్రి. నా తండ్రి నన్ను సడలింపు చేసి నా తండ్రి నన్ను నడకనిచ్చి నా తండ్రి నన్ను ఇక్కడికి నడిపించి నా తండ్రి. మా బంధువుల మధ్యలో నాకు కూర్చొని నా తండ్రి మేము శుద్ధి ఆరాధించుకోవడానికి సహాయం చేసినందుకు వందనాలయ్యా సుతులయ్యా స్తోత్రం. అలాగే నా తండ్రి మా సంఘాన్ని గ్రామాన్ని దీవించి ఆశీర్వదించాయి. సంఘాల శాతం దోరపరచాయి తొట్టి చేతులు పారుతున్నాయన. అలాగే నా తండ్రి తల్లిదండ్రులు బంధుమిత్రులు స్నేహితులు సంఘాన్ని గ్రామాన్ని నాయన బంధుమిత్రులు అందరూ అన్నదమ్ములు నా తండ్రి కోరులే బాలులు వృద్ధులు స్త్రీలు పురుషులు అందరూ దీవించి ఆశీర్వదించాయి అని వందనాలు. నా తండ్రి ఫాదర్ గారు నా తండ్రి తిరిగి ఫాదర్ గారు దీవించి ఆశీర్వదించు. అమ్మగారిని దీవించి ఆశ్రయించు. మధ్య ఫాదర్ గారిని దీవించి ఆశ్రయించు. సరిపోయిన సోజిరెడ్డి గారిని పర్లో రాజ్యంలో వారసుని చేసుకుని నా తండ్రి. బాబు గారిని దీవించు, కోపు గారిని దీవించు నా తండ్రి. మరి కోపు గారి కింద ఉన్న బాగా నువ్వు ఫోన్లో చూపించారయ్యా స్వస్థారోగ్యం దయచేయన ఆయన. బిషప్ గారిని దీవించు, చంద్రరెడ్డి భాగ్య గారిని దీవించు, మధ్య ఫాదర్ గారిని అందరూ దీవించు. నా తొమ్మ బాలా గారిని దీవించు నా తండ్రి. భారతదేశాన్ని దీవించు నా తండ్రి. మన సొరంగంలో పడి నా తండ్రి 8 మంది నా తండ్రి గల్లంతయ్యారు. వాళ్ళు ఎతుకుతున్నారు 7 రోజుల నుంచి నా తండ్రి. వాళ్ళు జాడ రాత్రి తెలిసిందని నా తండ్రి రాత్రి కొడుకు తీసేయమంటారని అనుకుంటున్నానయ్యా నా తండ్రి. ఆ కుటుంబాలకు నా తండ్రి ఓదార్పు దయచేయి నా తండ్రి. బిడ్డలకు నా తండ్రి కన్నీరు మున్నీరుగా కన్నీరుతో నిండిపోతున్నారు నా తండ్రి. వాళ్ళ తల్లిదండ్రులని కుమారులు కుమార్తెల కుటుంబాలను ఆదుకయ్యా నాయన. వందనాలయ్యా సుతులు స్తోత్రం. చనిపోయిన వారు 8 మంది ప్రాణాలు నా తండ్రి తప్పులప్పుడు మన్నించి ఈ పరలోక రాజ్యంలో వారసును చేసుకోమని అడుగుతున్నాను తండ్రి. అయ్యా ఈ చిన్న ప్రార్థన కొద్ది ప్రార్థన నాయన ఈ ఎదలో చేసుకొని తప్పులు ఒప్పులుంటే మన్నించమని త్వరలో అతి శ్రేష్టమైన నామని వేడుకను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున పరలోకమందు మా యొక్క తండ్రి నామం పరిశుద్ధపడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి అందు నెరవేరుగాక. ఆనాటికి కావలసిన మా మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పులను మేము మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నించండి. మాకు శోధనలో పడిన కీళ్ళలో నుండి మాకు రక్షించండి. వందనాలమ్మా, వందనాలయ్యా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ప్రార్థన నీవు దేవుని సన్నిధిలో మేము ప్రార్థన చేసుకుంటుండగా ఆ ప్రార్థన మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని దేవుని కోరుకుంటున్నాము. వందనాలమ్మా. అందరూ సరిపోయిందా లేదా?